వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు ఒకటే చర్చ. అమెరికా విధిస్తున్న టారిఫ్ సెగలు, ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలు భారత ఎగుమతులపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. మన సీ ఫుడ్, జౌళి, లెదర్ రంగాలు ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి కత్తి మీద సాము లాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎగుమతిదారులకు ఒక రక్షణ కవచం లాంటి బడ్జెట్ను అందించారు. మొలక మీద భారం వేస్తే అది మహావృక్షం అవుతుంది అన్న చందాన చిన్న పరిశ్రమల నుంచి అణువిద్యుత్ ప్రాజెక్టుల వరకు సుంకాల మినహాయింపులతో ఊపిరిపోశారు. మరి ఎగుమతిదారులకు అందిన ఆ ఊరటేంటి? మేక్ ఇన్ ఇండియాకు లభించిన ఆ బూస్ట్ విశేషాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఇప్పుడు ఒకటే చర్చ, టారిఫ్ వార్. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలు భారత ఎగుమతిదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న వేళ కేంద్ర బడ్జెట్ ఒక ఆశాకిరణంలా మెరిసింది. మారుతున్న గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతి రంగానికి బూస్ట్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఫుడ్, లెదర్ రంగాలకు ఈ బడ్జెట్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉన్నాయి. అమెరికా తన రక్షణాత్మక ధోరణితో విదేశీ దిగుమతులపై టారిఫ్లను పెంచుకుంటూ పోతోంది. దీనివల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు అక్కడ పెరిగి డిమాండ్ తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఈ హెవీ ప్రెషర్ నుంచి భారత్ ఎగుమతిదారులను కాపాడేందుకు కేంద్ర బడ్జెట్ ఒక గాలివానలో గొడుగుల అండగా నిలిచింది. ప్రభుత్వం కేవలం సబ్సిడీలు ఇవ్వడంపైనే కాకుండా కార్యాచరణ సామర్థ్యం పెంచడంపై దృష్టి సారించింది. అంటే భారత్ చేసే ఎగుమతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే తక్కువ ధరలకు లభించే వ్యూహరచన చేసింది. భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే వస్తువుల్లో సముద్రపు ఆహారం కీలకమైంది. గతంలో సీఫుడ్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకునేటప్పుడు డ్యూటీ ఫ్రీ పరిమితి కేవలం 1% మాత్రమే ఉండేది. కానీ ఈసారి బడ్జెట్లో దీన్ని 3% పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లికి బిచ్చం పెట్టినవాడు గుమ్మడికాయ దానం చేసినట్లు కాకుండా ప్రభుత్వం నేరుగా ఎగుమతిదారుల లాభాలనే పెంచింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 2% అదనపు ప్రయోజనం నేరుగా ఎగుమతిదారులకు చేరుతుంది. ఇది ఒక రకంగా గేమ్ చేంజర్. దీనివల్ల మన రొయ్యలు, చేపలు ఇతర దేశాల ఉత్పత్తులతో తక్కువ ధరకే పోటీ పడగలవు. ముఖ్యంగా ఆక్వా రైతులకి ఇది పెద్ద వరమనే చెప్పుకోవాలి. ఉద్యోగం పురుష లక్షణం, ఎగుమతి దేశ రక్షణం అనే నినాదంతో ప్రభుత్వం లెదర్, సింథటిక్ ఫుట్వేర్ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ రంగంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి గతంలో ముడి పదార్థాల దిగుమతికి సంబంధించిన కంప్లైంట్స్ గడువు కేవలం 6 నెలలు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత బడ్జెట్లో ఆ గడువును ఏడాదికి పొడిగించారు. ఈ పొడిగింపు వల్ల ఎగుమతిదారులకు తమ ఆర్డర్లను పూర్తి చేయడానికి, పేమెంట్స్ సెటిల్ చేయడానికి తగిన సమయం దొరుకుతుంది. స్టాక్ మేనేజ్మెంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడుతున్న మన లెదర్ పరిశ్రమకు ఇది ఒక సంజీవని లాంటిది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతున్న తరుణంలో భారత ఎగుమతి రంగం పటిష్టంగా ఉండటం అత్యవసరం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చిన్న చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. అమెరికా టారిఫ్స్ వంటి బాహ్య సవాళ్లను ఎదుర్కోవాలంటే మన అంతర్గత విధానాలు ఇలాగే బలంగా ఉండాలి. లెదర్, సీఫుడ్, టెక్స్టైల్ వంటి రంగాలకు ఇస్తున్న ఈ ప్రోత్సాహకాలు కేవలం వ్యాపారవేత్తలకే కాదు, లక్షలాది మంది కార్మికుల ఉపాధికి కూడా భరోసా ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మరింత విస్తరించడానికి ఈ బడ్జెట్ పునాది వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇప్పుడు పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇటు నిత్యం మనం వాడే ఓవెన్ల వరకు సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా పరిశ్రమలకు ఊపిరి పోసేలా కొత్త వ్యూహాలను రచించింది. మన దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే అణు విద్యుత్ అత్యంత కీలకం. 2035 వరకు అణు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వటం ఒక చారిత్రాత్మక నిర్ణయం.
అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం అంటే ఒక రోజుతో అయ్యే పని కాదు. దీనికి భారీ సమయం, ఖర్చు పడుతుంది. ఈ క్రమంలో సుంకాల మినహాయింపు ఇవ్వటం కాస్ట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. బొగ్గు వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితమైన విద్యుత్ వైపు అడుగులు వేయటానికి ఇది సరైన సమయం. డైలీ లైఫ్లో భాగంగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ధరలు తగ్గబోతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేల్కొన్న సర్కార్ తయారీ వ్యయాన్ని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సోలార్ గ్లాస్ తయారీలో వాడే సోడియం యాంటిమోనేట్ వంటి ముడి పదార్థాలపై డ్యూటీ తగ్గించటం వల్ల సోలార్ ఎనర్జీ రంగం మరింత పుంజుకుంటుంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రానిక్ వాహనాలిదే. ఈ వాహనాలకు గుండెకాయ వంటి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ విడి భాగాలపై పన్నులు తగ్గించటం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ భారీగా తగ్గనుంది. దీనివల్ల అందరికీ అందుబాటులో సాంకేతికత అనే లక్ష్యం నెరవేరుతుంది. ఒకప్పుడు విమానాల విడిభాగాల కోసం ఇతర దేశాల వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న విమానయాన రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చటమే లక్ష్యంగా విడిభాగాలపై సుంకం లేని దిగుమతులను అనుమతించారు. విదేశీ సంస్థలు సైతం భారత్లో తమ విమానాల మరమ్మతులు చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ మినహాయింపుల వల్ల కొత్త విమానాల తయారీ మరియు నిర్వహణ సులభతరం అవుతుంది. ఉడత భక్తి కాకుండా తయారీ రంగంలో భారత్ ఒక భారీ శక్తిగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ప్రభుత్వ సహకారం తోడైతే భారతీయ పరిశ్రమలు ప్రపంచాన్ని శాసిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ముడి పదార్థాల దిగుమతి నుంచి అంతిమ వస్తువు తయారీ వరకు ప్రతి దశలోనూ సమర్థతని పెంచుతూ తయారీ రంగాన్ని దేశానికి నిజమైన వెన్నెముకగా మార్చడమే ఈ సంస్కరణల పరమార్థం. రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ సక్సెస్ స్టోరీగా నిలవబోతోంది. స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కొరియర్ ద్వారా చేసే ఎగుమతులపై ఉన్న 10 లక్షల పరిమితిని ఎత్తివేయడం అంటే చిన్న చాపే కదా అని వదలకూడదు, అదే రేపు పెద్ద తిమింగలం అవుతుంది అన్న సూత్రాన్ని అమలు చేయడమే. ఇక జౌళి రంగం కోసం ప్రకటించిన జాతీయ ఫైబర్ పథకం మరియు వస్త్ర ఉపాధి పథకం యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా మన సంప్రదాయ చేనేతకు ఆధునికతను అద్దుతున్నాయి. మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుతో భారత్ వస్త్ర ప్రపంచం మళ్లీ గ్లోబల్ స్పాట్లైట్లోకి రాబోతోంది. చెప్పాలంటే అమెరికా టారిఫ్స్ విధిస్తున్న వేళ భారత డిఫెన్సివ్గా కాకుండా అఫెన్సివ్గా ముందుకు సాగుతోంది. వ్యయాన్ని తగ్గించటం, నాణ్యతను పెంచటం, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా ట్రంప్ సవాల్ను నిర్మలమ్మ బడ్జెట్ ధీటుగా ఎదుర్కొంటోంది. సముద్రం అలలను ఆపేలేం, కానీ పడవను నడపడం నేర్చుకోవాలి అన్నట్లుగా గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని భారత్ ఎకానమీ జైత్రయాత్ర కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.